మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఒక పిల్లవాడు ఉంటాడు. అతనికి చిన్నప్పుడు ఏదో యాక్సిడెంట్ జరగడం వలన కుటుంబ సభ్యులతో వెళ్ళిపోవడం, లేదంటే కుటుంబ సభ్యులు చనిపోవడంతో అతను అడవుల్లోకి వెళ్ళిపోవడం, లేదంటే కుక్కల కోతులు ఎత్తుకుపోయి పెంచుకోవడం వంటివి మనం సినిమాలో చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా జంగిల్ బుక్ సినిమా అంతా కూడా ఈ తరహా విషయాలే జరుగుతాయి. ఆ తర్వాత ఇదే కోవకు చెందిన టార్జాన్ ఇలా జంతువుల చేత పెంచబడిన సినిమాలో మాత్రమే ఉంటారు అనుకుంటే అది మన తప్పు. నిజ జీవితంలో కూడా ఇటువంటి పిల్లలు ఉన్నారు. మరి అందుకే ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా అలాంటి కొందరు పిల్లల గురించి తెలుసుకుందాం. సుజిత్ కుమార్ ఇతను చిన్నప్పుడే తన తల్లిదండ్రులు యాక్సిడెంట్ లో మరణించారు. దాంతో అతని ఆలనా పాలన తన అమ్మమ్మ దగ్గరకు వెళ్ళింది. ఆమె కొంతకాలం బాగానే చేసుకున్నప్పటికీ ఆ తర్వాత ఆరోగ్యం క్షీణించడంతో ఆ బాబుని కోళ్ల ఫారంలో ఎక్కువగా ఉండేవాళ్ళు. ఆ ప్రభువు ఆ చిన్న పిల్లవాడి మెదడుపై బాగానే పడింది. కొంతకాలానికి ముసలివాళ్లైన అమ్మమ్మ తాతయ్య చనిపోవడంతో ఆ ప్రదేశంలోని చుట్టుపక్కల వాళ్లంతా కలిసి అతని ఒక గోడ దగ్గర బంధించి ఉంచారు. అలా దాదాపు 20 సంవత్సరాల వరకు ఉంచడం జరిగింది. ఆ తర్వాత ఒక స్వచ్ఛంద సంస్థకు చెందిన ఒక మహిళ విడిపించింది. అయినప్పటికీ బాబు అప్పటికీ పూర్తిగా కోడిలా వ్యవహరించడం, తినడం, తాగడం, శబ్దాలు చేయడం చూస్తున్నాడు. అక్సానా మలయ ఈ పాప కుక్కలలాగే తింటుంది, వాటిలాగే తిరుగుతుంది, అలాగే చేతులపై కాళ్లపై పాకుతుంది, మనుషుల మీదకు ఎగబడుతున్న గోళ్లతో వేస్తుంది. ఇదంతా కూడా ఒక నర్స్ ఆమెను చూసినప్పుడు ఆమె బిహేవ్ చేసిన విధానం అయితే ఇదంతా ఎందుకంటే అక్సానాకు 2 ఏళ్ల వయసున్నప్పుడు ఆమె తండ్రి ఫుల్లుగా మందు తాగి ఆమెను ఇంట్లో నుంచి బయటకు పంపించి వేశాడు. ఆమె అక్కడి నుండి చెత్త కుప్పల్లో కుక్కల దగ్గర 5 సంవత్సరాలు గడిపింది. దాంతో అక్సానా ఆ విధంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ప్రస్తుతం అక్సానా నార్మల్ జీవితం గడుపుతోంది. జాన్ సబునియా కుటుంబ సభ్యులతో కలిసి అడవికి వెళ్లిన జాన్ తల్లిదండ్రుల నుండి తప్పిపోయాడు. వారెంత వెతికినా వారికి దొరకలేదు. అడవి తెగకు చెందిన ఒక మహిళ ఏరుకోవడానికి వెళ్లగా ఆమెకు 3 సంవత్సరాల తర్వాత జాన్ తారసపడ్డాడు. ఆమె పరిగెత్తుకుంటూ తన తండాకు వెళ్లి అక్కడున్న వారి స్నేహితులందరినీ పిలుచుకుని అక్కడికి తీసుకొచ్చింది. వారందరూ కలిసి ఆ పిల్లవాడిని అక్కడి నుంచి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా ఆ పిల్లవాడిని సంరక్షిస్తున్న కోతుల గుంపు మొత్తం వారిపై దాడికి దిగింది. ఎట్టకేలకు కోతుల నుండి తప్పించి ఆ పిల్లవాడిని తనతో పాటు తీసుకువచ్చిందామె. ఇప్పుడు 26 ఏళ్ల వయసున్న ఈ జాన్ తన అసలు తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు. అయినప్పటికీ తనకు కోతులతో విడదీయలేని సంబంధం ఉంది. కంబోడియన్ జంగిల్ గర్ల్ కంబోడియాకు చెందిన ఒక ప్రదేశంలో జంగల్లో అదే నుండి అడవిలో ఉదయం తిరుగుతుందని, జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తుందని, ఎక్కడ నమ్మకంతో దీనిపై అసలు విషయం తెలుసుకునేందుకు ప్రయత్నించిన వారికి ఈ అమ్మాయి లభించింది. ఈ అమ్మాయి పూర్తిగా మనుషుల మాటలు అర్థం కాని విధంగా ఉంది. సైగులు కూడా అర్థం చేసుకునే స్థితిలో ఆమె లేదు. అయితే ఆమె చేతులపై ఉన్న కొన్ని గుర్తులను గుర్తించి ఆ పాప వారికి సంబంధించిన పాప అని అక్కడ ఒక కుటుంబం గుర్తించి ఆమెను అక్కను చేర్చుకుంది. చూశారుగా అది సంగతి. వీరందరూ కూడా మనుషులైనప్పటికీ జంతువుల చేత పెంచబడ్డవారు. వీరు కాకుండా ఇంకెవరైనా మీకు తెలిసిన వారు లేదా మీకు తెలిసిన సంగతుల గురించి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.